భారతదేశం, పాకిస్తాన్‌ల మధ్యన ఎట్లాంటి ఇష్యూ లేకపోయినా సరే, ఏమి చేయకపోయినా సరే, ఏదో చేశామని చెప్పుకున్నటువంటి ట్రంప్‌ని చూసాం. అదే సందర్భంలో రకరకాలైనటువంటి ఇష్యూస్‌ని చూసాం. ప్రస్తుతం కావాల్సినటువంటిది ఏంటయ్యా అంటే, ఏ అంశంలో ఏం జరుగుతోంది అన్నటువంటిది పబ్లిక్‌కి తెలియాల్సినటువంటి అంశమైతే ఉంటుంది. అందులో కీలకమైనటువంటి వ్యవహారం వచ్చేటప్పటికి ఇప్పుడు తాజాగా వెలుగులోకొస్తున్నటువంటిది ట్రంప్ ఒక శాంతి ఒప్పందం అంటే ఇజ్రాయెల్‌కి, హమాస్‌కి మధ్య శాంతి ఒప్పందం కుదిర్చాడు. దాంట్లో మొన్న ఈ మధ్యన మళ్ళీ ఒకళ్ళకొకళ్ళు చనుకుంటుంటే కూడా మళ్ళీ కంట్రోల్ చేసుకొచ్చాడు. ఆ విషయంలో సక్సెస్. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం అతని వల్ల కావట్లేదు. కానీ లేటెస్ట్‌గా వచ్చేటప్పటికి కీలకమైన కాంబోడియా, థాయిలాండ్‌ల మధ్యన పీస్ ఒప్పందం కుదిర్చాడు. కాంబోడియా మధ్యన థాయిలాండ్ మీద దాడికెళ్ళటం, థాయిలాండ్ కాంబోడియా మీదకి దాడికెళ్ళడం, సైనికులు చనిపోవడం, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక గుడి దగ్గర కూడా రచ్చ నడవటం ఇయన్నీ అప్పుడు మాట్లాడుకున్నాం. ఈ గొడవల మధ్యన థాయిలాండ్ ప్రధానమంత్రి కి సంబంధించినటువంటి ప్రధాని యొక్క ఫాదర్‌తో మాట్లాడినందుకు గాను ఆమెని ఆ పదవి నుంచి తొలగించినటువంటి సుప్రీంకోర్టు కూడా చూసాం. అంత గొడవ అయింది. అయితే యుద్ధం ఎక్కువ రోజులు సాగలేదు. 2 రోజులు వీళ్ళు వాళ్ళ మీద, వీళ్ళ మీదన దాడి తర్వాత ఆగిపోయింది. బట్ సైన్యం అంతా సరిహద్దుల్లో మోహరించింది. ఇద్దరి మధ్య ఉద్రిక్త వాతావరణం ఉంది. అమెరికా తాజాగా వాళ్ళిద్దరి మధ్యన మలేషియాలో ఒప్పందం కుదిర్చింది. మలేషియాలో జరుగుతున్నటువంటి ఏషియాన్ మీటింగ్ సందర్భంగా థాయిలాండ్, కాంబోడియా మధ్య కౌలాలంపూర్ పీస్ ఇదంటూ ప్రకటించారు. తద్వారా శాంతి ఒప్పందం సాధ్యమైంది. ఇది ట్రంప్ నిజంగానే సాధించిన విజయం.